బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు టీ షర్ట్ల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ టీ షర్ట్ల ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అల్లు టీ షర్ట్స్ అరెస్ట్ సమయంలో టీ షర్ట్ మార్చి అందరికీ స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో టీ షర్ట్ పై నెటిజన్స్ కూడా చర్చ చేస్తున్నారు. ఫ్లవర్ నహి ఫైర్ హేమే అంటూ టీ షర్ట్ మీద పుష్ప డైలాగ్ కూడా ఉంది. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గేదేలే అంటూ ఈ టీ షర్ట్తో బన్నీ స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చాడా అని కొందరు అంటున్నారు. బెయిల్ మీద విడుదలై ఇంటికి రాగానే ఐకాన్ స్టార్ అని రాసి ఉన్న టీ షర్ట్ను ధరించారు బన్నీ. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఎస్ నిత్య, అల్లు అర్జున్ అరెస్టు, ఇటు రిమాండ్, ఇటు విడుదల, ఇవన్నీ సంచలనంగా మారే ఒక ఉత్కంఠమైన వాతావరణంలో ఇవన్నీ జరిగాయి. కానీ ఈ నేపథ్యంలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ ధరించిన టీషర్ట్లు కూడా ఒక కీలకంగా మారినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు చేస్తున్న సందర్భంలో ఒక హిందీలో ఉన్నటువంటి 2 వాక్యాలతో ఉన్న టీషర్ట్ను ధరించారు. దాన్ని ధరించిన తర్వాతనే అరెస్టు సమయంలో అది ధరించే అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్. పోలీసులు వచ్చిన సందర్భంలో ఆయనే టీషర్ట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పి ఆ టీషర్ట్ను ధరించారు. ప్రత్యేకంగా మనం ఒకసారి ఆ టీషర్ట్ మీద ఉన్న పేరుని అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్ నహి ఫైర్ హేమే అని ఆ టీషర్ట్లో హిందీలో రాసింది. దాన్ని ఒకసారి తెలుగులో చూస్తే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అనే పదం. అంటే ఆయన అరెస్టు అవుతున్న సందర్భంలో కూడా ఇండైరెక్ట్గా ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. నేను కష్టాల్లో ఉన్నా, ఏది జరిగిన, ఒకవేళ అరెస్టు జరిగినా కూడా నేను తగ్గను, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా అనే సంకేతాన్ని కూడా ఇచ్చారు. మనం చూడొచ్చు, లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా నేను తగ్గను, ఖచ్చితంగా నా ప్రతిభ ఆధారంగానే నేను పైకి వచ్చాను, ఎవరి ముందు తల వంచను అన్న సంకేతాన్ని ఇస్తూ ఆయన టీషర్ట్ ధరించిన అంటే టీషర్ట్ పై ఉన్న సందేశాన్ని అదే టీషర్ట్ని ఆయన ధరించారు. అదే టీషర్ట్లో కూడా రిమాండ్కి వెళ్ళారు. అదే టీషర్ట్లో ఆయన అరెస్ట్ అయ్యారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అటు మొత్తం నిన్న జరిగినటువంటి పరిణామాల క్రమంలో అన్నీ కూడా ఆయన అదే టీషర్ట్ మీద ఉన్నారు. అదే సందేశాన్ని కూడా ఇచ్చినట్లుగా కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం వైరల్గా మారుతుంది. దానిపైనే కూడా అల్లు అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్కు మద్దతుగా, అల్లు అర్జున్ ఎప్పుడు తగ్గడు, ఆయనే పనితనం, ఆయన కష్టంతో పైకి వచ్చాడు, ఆయన పనితనం వల్లనే ఆయనను కాపాడుతుందన్న సంకేతాలు అన్న సందేశాలు కూడా ఇటు సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరో అంశాన్ని కూడా మనం పరిశీలిస్తే అల్లు అర్జున్ అరెస్టు అనంతరం, విడుదలైన అనంతరం కూడా ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి చేరుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం ఆయన కూడా ఒక ఐకాన్ స్టార్ రాసి ఉన్న టీషర్ట్ని ధరించారు. ఇది కూడా మనం చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తగ్గేదే లేదు ఫ్లవర్ అనుకుంటూ అనే హిందీ సందేశంతో ఉన్నటువంటి ఒక టీషర్ట్ను నిన్న ధరించిన అనంతరం, అరెస్టు సమయంలో అది వైరల్ అయిన అనంతరం ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ టీషర్ట్ను ధరించారు. అంటే తన స్టార్, ఆయన నేషనల్ స్థాయిలో ఆయన ఒక స్టార్, ఆయన ఒక హీరో అనే సంకేతాన్ని కూడా ఇండైరెక్ట్గా ఇటు టీషర్ట్ల ద్వారా ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నారు. అభిమానులకు కూడా అదే విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఈ 2 ఫోటోలను పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అల్లు అర్జున్కి మద్దతుగా అభిమానులు కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద మాత్రం ఒకవైపు కొనసాగుతూనే ఉంది. సెలబ్రిటీస్, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ బంధువులు అయితే ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులు కూడా, పెద్దలు కొంతమంది అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి ఆయనను కలిసి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అనే టీషర్ట్ను ధరించి ఇప్పటికీ ఉన్నారు. అందరినీ అదే టీషర్ట్తోనే ఆయన కలుస్తున్నారు. ఈ 2 అంశాలు అనేది కీలకంగా వైరల్గా మారిన నేపథ్యంలో అభిమానులు కూడా దానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్కి మద్దతుగా టీషర్ట్ పై ఉన్నటువంటి మెసేజ్లను కోట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. మనం చూడాలి మరి అల్లు అర్జున్ నెక్స్ట్ ఏం మెసేజ్ ఇస్తారు, అభిమానులకు ఎలాంటి సంకేతం ఇస్తారు. ప్రత్యేకంగా ఆయన ప్రెస్ మీట్లో కూడా తనకు అండగా ఉన్నటువంటి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు. తను అరెస్టు సమయంలో, తను జైలుకు వెళ్ళిన అనంతరం తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క అభిమానికి ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆయన చెప్పారు. మరి అనంతరం అరెస్టు పరిణామాలు జరిగినాయి, జైలుకు వెళ్ళడం జరిగింది. అదే సందర్భంలో ఉత్కంఠల మధ్య అల్లు అర్జున్ విడుదలకు సంబంధించినటువంటి అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 3 ప్రధాన
విషయాల అనంతరం అల్లు అర్జున్ నెక్స్ట్ ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. అభిమానులకు, ప్రత్యేకంగా అల్లు అర్జున్ అభిమానులకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 2 టీ-షర్ట్ల పైన ఉన్నటువంటి పేర్లు మాత్రం, ఆ సింబల్స్ మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఇండైరెక్ట్ గా ఒక సంకేతాన్ని ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నెక్స్ట్ ఎలాంటి సంకేతం ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఈ టీ-షర్ట్ల ద్వారా ఎవరికి వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది? అయితే ఇండైరెక్ట్ గా చిరంజీవికి ఇస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారా? అసలు ఏంటి, ఎవరి కోసం ఇస్తున్నారు ఈ వార్నింగ్? అంటే ప్రత్యేకంగా ఆ అంశాన్ని అయితే చెప్పలేము. ఎందుకంటే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఇటు అరెస్టు సందర్భంగా, అరెస్టు జరిగినటువంటి విధానం, అరెస్టు జరిగిన అనంతరం ఆయన హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళడం, వెంటనే రిమాండ్ తరలించి, అన్ని పరిణామాల క్రమంలో ఆయనని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో అల్లు అర్జున్ని, ఆ టార్గెట్ చేసే వారికి అభిమానులకు ఒక మెసేజ్ ఇస్తూ అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నటువంటి అరెస్టు జరిగిన విధానం పైన ఆయన కామెంట్ చేస్తున్నట్లుగా, దానికి మాత్రమే సంకేతం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మనం చూసాం అల్లు అర్జున్ అరెస్టు అనంతరం తన కుటుంబ సభ్యులను కలవడం, ఇటు మెగా కుటుంబం నుంచి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి అల్లు కుటుంబానికి వచ్చి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య జరిగినటువంటి ఈ వారు, పుష్ప సినిమా నేపథ్యంలో జరిగినటువంటి వారు అనేది కొంత ఈ నేపథ్యంలో అరెస్టు అనంతరం సఖ్యత కుదిరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం పుష్ప 2 రిలీజ్ సందర్భంలో ఇటు మెగా అభిమానులకు, ఇటు అల్లు అభిమానులకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్ నడిచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అరెస్టు జరిగిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం, దానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ అరెస్టు విధానాన్ని తెలుసుకోవడం, అల్లు అర్జున్ అరెస్టు అనంతరం ఆయన కొంతమందితో మాట్లాడడం, ఇవన్నీ చూస్తే అల్లు అర్జున్ మొత్తంగా మెగా అభిమానులకు, ఇటు అల్లు అభిమానులకు ఒక సఖ్యత వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అరెస్టు జరిగిన విధానం, తనను అరెస్టు చేయడం, తనను ఇండైరెక్ట్గా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వారికి మాత్రమే ఒక ఇండైరెక్ట్గా కౌంటర్ తన టీ-షర్ట్ల ద్వారా అల్లు అర్జున్ ఇచ్చాడు. ఐకాన్ స్టార్గానే తను ఉండబోతున్నాడు, ఐకాన్ స్టార్గానే ఉంటాను, ఐకాన్ స్టార్గానే ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాను, న్యాయంగానే ఉంటాను, న్యాయ వ్యవస్థ పైన కూడా తనకు నమ్మకం ఉందనే సంకేతాన్ని అల్లు అర్జున్ మొత్తంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ మరి అల్లు అర్జున్ ఏం చేస్తారు అనేది మాత్రం ఇంకా ఒక సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, అల్లు అర్జున్ టీ-షర్ట్ల ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అల్లు టీ-షర్ట్స్. అరెస్ట్ సమయంలో అయితే టీ-షర్ట్ మార్చి అందరికి స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో టీ-షర్ట్ పై నెటిజన్స్ కూడా చర్చ చేస్తున్నారు. ఫ్లవర్ నహి ఫైర్ ఏమే అంటూ టీ-షర్ట్ మీద పుష్ప డైలాగ్ కూడా ఉంది. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గేదేలే అంటూ ఈ టీ-షర్ట్తో బన్నీ స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చాడు. బెయిల్ మీద విడుదలై ఇంటికి రాగానే ఐకాన్ స్టార్ అని రాసి ఉన్నారు ఆ టీ-షర్ట్లోని.